ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. నీ జీవితంలో ఏ విషయంలో అపవాది నిన్ను బాధ పెడుతూ ఉన్నాడో, అది నీ బిడ్డల విషయంలో కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయాల్లో అపవాది నీ మీద దాడి చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ బాధపరుస్తూ ఉన్నాడో, ఈ దినము నీ తండ్రి చెప్తూ ఉన్నాడు, వాడు వచ్చిన త్రోవ నుంచే కాక 7 త్రోవల్లో ఈరోజు వాడు నీ మీద నుంచి, నీ కుటుంబములో నుంచి, నీ సమస్తములో నుంచి కూడా వాడు పారిపోతున్నాడు. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏదైతే నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారో, ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరునట్లు వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. బహుశా నీ కుటుంబంలో నీ బిడ్డలను వాడు పట్టుకున్నాడేమో, ఆత్మీయ జీవితానికి దూరపరుస్తూ ఉన్నాడేమో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నిన్ను త్రోసివేస్తూ ఉన్నాడేమో. అపవాదికి నీ మీద అధికారము లేదు. నువ్వెప్పుడైతే యేసు నామాన్ని ఆశ్రయిస్తావో, నువ్వెప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతావో, దేవుని వాగ్దానానికి నీవు అర్హుడవు, అర్హురాలువు. ఈరోజు నీ ప్రార్థన విన్న దేవుడు, ఈరోజు నిన్ను చూచిన దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. 7 త్రోవల్లో అపవాది ఈరోజు నీలోంచి వాడు పారిపోబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేయబలంగా, దేవా, ఇదిగో నా ఆర్థికపరమైన విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అపవాది చేత నేను పట్టుబడి ఉన్నానయ్యా. ఎదుగుదల లేక, విస్తరణ లేక, ఇదిగో కుటుంబంలో నెమ్మది లేక నేను బాధపడుతూ ఉన్నాను తండ్రి. ఈ అపవాదిని తొలగించండి అయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవునికి నీ బాధ నువ్వు చెప్పినట్లయితే ఈరోజు ఈ యొక్క వాగ్దాన ఫలము నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చువాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఈ వాగ్దానము దేవుడు నాతోనే చెప్తున్నారు, ఖచ్చితంగా నా పట్ల ఈ వాగ్దానం నెరవేరుతుంది, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానంగా ఈ వాగ్దానాన్ని నేను భావిస్తున్నానని భయభక్తులు కలిగి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తారో, సేవకునిగా చెప్తున్నాను, చాలా గొప్ప రీతిగా ఈరోజు అపవాది నీ నుంచి తొలగిపోవడంతో పాటు గొప్ప నెమ్మది, గొప్ప సమృద్ధి ఈరోజు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. నూతన సంవత్సరంలో మరికొద్ది దినాల్లో అడుగు పెట్టబోతున్న నువ్వు గొప్ప నెమ్మదితోనూ, సమాధానంతోనూ, సమృద్ధితో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఆమెన్. బహుశా ఈ 2024 సంవత్సరంలో అపవాది చేత, సాతాను శోధనల చేత పీడించబడిన నీ జీవితము ఈరోజు ఈ వాగ్దానం ద్వారా యేసు నామంలో విడుదల పొందబోతూ ఉంది. ఆమెన్. ఈ వాగ్దాన నెరవేర్పుతో నూతన సంవత్సరంలోకి నువ్వు సంతోషంగా నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. హల్లెలూయా. వాగ్దానం యొక్క గొప్పతనం అది. దేవుని మాటకు అపవాది పారిపోతాడు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నమ్మకంతో, విశ్వాసంతో ఉండు. ఈరోజే ఈ ఒక్క వాగ్దానం నెరవేర్పు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.